వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు గ్రామంలో కాలం చెల్లిన టాబ్లెట్స్ను పంపిణీ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు ఏఎన్ఎం ఇవ్వడంపై మండిపడ్డారు. కాలం చెల్లిన టాబ్లెట్లు ఇచ్చిన ఏఎన్ఎం మల్లమ్మపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఫ్లైయాష్ రవాణాపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు ఆయన అవగాహన లేమికి నిదర్శనమని తెలంగాణ ఫ్లైయాష్ ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్ పేర్కొంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఎన్టీపీసీ నుంచి వెలువడే ఫ్లైయాష్ను సంస్థ పూర్తి ఉచితంగా రవాణా చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు కోసం కాంట్రాక్టర్లకు ఫ్లైయాష్ను ఉచితంగా రవాణా చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్లో అక్రమ నిర్మాణాలపై బొజ్జల సుధీర్ కొరడా జడిపించారు. రోడ్డు పోరంబోకు భూములను అక్రమంగా ఆక్రమించుకొని వైసీపీ నేతలు గృహాలు నిర్వహించుకున్నారు. అక్రమ కట్టడాలను గుర్తించి తొలగించే యత్నం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. ఇంటి నిర్మాణాలను తొలగించవద్దని తహసీల్దార్ను వేడుకున్నారు బాధితులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దొడ్లేరు గ్రామంలో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. ఈ నెల 13న జరిగిన చోరీని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సురేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 157 గ్రాముల బంగారం, 132 గ్రాముల వెండి, నగదు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 10 లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు రైతులకు జరుగుతున్న నష్టంపై అధికారులను నిలదీశారు. మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కొంతమంది రైస్ మిల్లర్లు విముఖత చూపడాన్ని ఆక్షేపించారు. తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ల బదిలీలను చేపట్టింది. 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఈ నేపథ్యంలోనే పి ప్రావీణ్యను వరంగల్ జిల్లా కలెక్టర్ పదవి నుంచి హన్మకొండ జిల్లా కలెక్టర్గా, సత్యశారదాదేవిని వరంగల్ జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మెదక్ జిల్లాలో 2 వర్గాల మధ్య వివాదం చెలరేగింది. గోవులను తరలిస్తున్న ఓ వర్గం వ్యక్తులను గోరక్షణ సమితి, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై ఓ వర్గం దాడి చేసింది. దాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గోరక్షణ సమితి కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గోడవెల్ల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సందర్శించారు. పాఠశాల మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సమరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన వసతులపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ సమయపాలన పాటించాలన్నారు. బడిబాట కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. సైబరాబాద్ సిపి ఆదేశాలతో చేవెళ్ల సీఏ లక్ష్మారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో హిందూ ముస్లింలకు శాంతి సమావేశం నిర్వహించారు. ముస్లింలు బక్రీద్ పండుగ మత సామరస్య భావనతో శాంతియుతంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా చేసుకోవాలన్నారు. పండగ పేరుతో గోవులను వధించకూడదని, అలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత విద్యార్థులకు పాఠ్య పుస్తక పంపిణీ తన తొలి అధికారిక కార్యక్రమం కావడం సంతోషంగా ఉందన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గ్రామ స్థాయి నుండి విద్య, వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా పెంటపాడు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల పుస్తక పంపిణీ కార్యక్రమానికి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఆవిర్భావ డే వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆశా వర్కర్స్ను అభినందించారు. ఆరోగ్యపరంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వంలో మాటలు చెప్పడం కాకుండా వారికి అండగా ఉంటామని చెప్పారు.